ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఈ వర్బల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత we started with paragraph completion ఫస్ట్ చేసాం, తర్వాత paragraph summary చేసాం, then we did questions on conclusions. So this is proper critical reasoning, conclusions based questions చేసాం. So now let's come to assumptions based questions ఇవాళ సాల్వ్ చేస్తాం. ఓకే, మీకు లాస్ట్ టైం క్రిటికల్ రీజనింగ్ ఇంట్రొడక్షన్ లెక్చర్ చెప్పినప్పుడు ఐ టోల్డ్ యూ సంథింగ్. ఇఫ్ యూ రిమెంబర్ దట్, యూ టేక్ ది ఎనాలజీ ఆఫ్ ఎ బిల్డింగ్ ఎనాలజీ తీసుకుంటే ప్రతి బిల్డింగ్ కి ఫౌండేషన్ ఉంటుంది అండ్ దేర్ ఆర్ సమ్ సపోర్టింగ్ పిల్లర్స్. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ ది యాక్చువల్ బిల్డింగ్ అండ్ దీస్ ఆర్ పిల్లర్స్ అండ్ దిస్ ఈజ్ ఫౌండేషన్, ఇలా మీరు తీసుకుంటే ఫౌండేషన్ ఏం చేస్తుంది? ఫౌండేషన్ గివ్స్ సపోర్ట్ టు ద బిల్డింగ్. సో దిస్ ఫౌండేషన్ మనం ఏమనుకోవచ్చు? వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ప్రిమైస్. ఒక ఆర్గ్యుమెంట్ లో దీన్ని ప్రిమైస్ అంటాం. పిల్లర్స్ ఆల్సో గివ్ సపోర్ట్ టు బిల్డింగ్. పిల్లర్స్ కెన్ బి టేకెన్ యాజ్ assumptions. Assumptions also give support to the argument and this building is the conclusion. మనం డ్రా చేస్తున్న కన్క్లూజన్ కి ప్రిమైస్ సపోర్ట్ చేస్తుంది, అజంప్షన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ప్రిమైస్ ఈజ్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. డైరెక్ట్లీ గివెన్ అంటే మీకు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ లోనే ప్రిమైస్ కనిపిస్తుంది మీకు. అజంప్షన్స్ ఆర్ ఇంప్లిసిట్. అజంప్షన్స్ కనపడవు, నాట్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. కానీ వితౌట్ అజంప్షన్స్ ఇది నిలబడదు. సో అజంప్షన్స్ కూడా అవసరం, కానీ డైరెక్ట్ గా ఇవ్వరు. ప్రిమైస్ అనేది డైరెక్ట్ గా ఇస్తారు, అజంప్షన్స్ అనేవి డైరెక్ట్ గా ఇవ్వరు. అంతే. అంటే నేను చెప్తుంది కొంచెం మీకు గ్రీక్ అండ్ లాటిన్ అనిపించవచ్చు, ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఈ పిల్లర్ ఇప్పుడు మనం కూల్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోతుంది. అంటే అర్థం ఏంటి? అజంప్షన్ తప్పు అయ్యింది అంటే, అజంప్షన్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారో చూద్దాం. క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, జస్ట్ ఒక స్ట్రక్చర్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్. నేను ఇవాళ కూడా జీమాట్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకున్నాను. అయితే జీమాట్ లో డిఫికల్ట్ తీసుకోలేదు, జీమాట్ లో ఉండే ఈజీ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు జీమాట్ లో వచ్చే ఈజీ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఒక సో let's say there is a premise 1, there is a premise 2, రెండు premises ఇచ్చారు and there is a conclusion ఇలా ఇచ్చారు. assumption ఇవ్వలేదు and మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. A or you can say 1, 2, 3, 4, 5 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒకటి రాశారు, ఇక్కడ ఒకటి రాశారు, ఇక్కడ ఒకటి రాశారు. ఈ 5 కూడా 5ఇంట్లో ఏది assumption అని అడిగారు. మీరు అడిగినప్పుడు మీరు చూడాల్సింది ఏంటి? Try to connect each of these assumption to the conclusion. Assumption ని conclusion ని కనెక్ట్ చేయండి. Assumption conclusion కి బలం చేకూర్చేలా ఉందా, బలహీనం చేసేలాగా ఉందా అనేది చూడండి. Conclusion కి వ్యతిరేకంగా ఉందనుకోండి, then it's not the answer. Conclusion కి బలం చేకూర్చకుండా వ్యతిరేకంగా ఉంటే అది ఆన్సర్ కాదు. అలా అన్నిటినీ అది లింకేజెస్ మీరు చూడాలి. ఇంకా కన్ఫ్యూజన్ వస్తే యూ కెన్ అప్లై నెగేషన్ టెక్నిక్. నెగేషన్ టెక్నిక్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్న కన్క్లూజన్ ని నెగేట్ చేయండి, అంటే దాన్ని రివర్స్ చేయండి. అంటే వాడు ఏం చెప్పాడో దానికి ఆపోజిట్ లో వెళ్ళండి. అలా ఆపోజిట్ లో వెళ్ళి దీన్ని చూడండి, ఆపోజిట్ లో వెళ్ళి దాన్ని చూడండి. దీన్ని కెలకడం వల్ల ఇది వీక్ అవుతుందో లేదో చెక్ చేయండి. దీన్ని కెలికితే ఇది వీక్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్ అజంప్షన్. అర్థమైందా? అలా అనమాట. ఇప్పుడు బెస్ట్ థింగ్ మీకు చెప్పాలంటే, ఇక్కడ ఒక వ్యక్తి, నేను యాక్చువల్ క్లాస్ లో అయితే వి యూస్ టు డూ లైవ్ ఎక్స్పెరిమెంట్స్. ఇద్దరు స్టూడెంట్స్ రమ్మని చెప్పేవాడు అనమాట. ఇద్దరు స్టూడెంట్స్ రమ్మని చెప్పి ఇద్దరికి కూడా ఫస్ట్ విడివిడిగా నిల్చోమని చెప్పేవాడిని. ఇలాగా వీడిని లాగేవాడిని. వీడిని లాగినప్పుడు వాడు కదిలాడా అని అడిగేవాడిని. కదలలేదు సార్ అంట. అప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం లేదు, సో ఈ కన్క్లూజన్ కి అజంప్షన్ కాదు అని చెప్పేవాడిని లైవ్ క్లాస్ లో. అలా కాకుండా ఇంకోసారి ఏం చేసామంటే, ఇలా తీసుకొని ఇద్దరు చేయి పట్టుకుని నిల్చోండి అనేవాడిని. వీడిని లాగేవాడిని. నువ్వు చెయ్యి వదలొద్దు అని చెప్పేవాడిని. వీడిని లాగేటప్పుడు, రైట్ సైడ్ వాడిని లాగేటప్పుడు వీడు కూడా వచ్చేవాడు. అంటే అర్థం ఏంటి? దీస్ టూ, వీళ్ళిద్దరికి లింక్ ఉంది. సో
దిస్ గై ఈస్ బేస్డ్ ఆన్ దిస్ గై. ఇలా లైవ్ చేసేవాళ్ళం అనమాట. అజంప్షన్స్ క్లాస్ ఎప్పుడు చెప్పినా నేను ఇది డెమాన్స్ట్రేట్ చేసేవాడిని క్లాస్లో. ఇది సో ఇలాగ అయిపోయింది కాబట్టి ఇలా ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇంకోటి చేసేవాళ్ళం, ఇప్పుడు టేబుల్ తీసుకోండి, చిన్న టేబుల్ తీసుకొని ఇక్కడ ఇంకో టేబుల్, ఈ రెండు లైవ్ ఎక్స్పెరిమెంట్స్ క్లాస్లో చేసేవాళ్ళం. ఇక్కడ బుక్ పెట్టేవాడిని, రెండింటి మీద కలిపి బుక్ పెట్టేవాడిని అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ నేను లాగేశాను అనుకోండి, బుక్ పడిపోతుంది. అంటే అర్థం ఏంటి, ఈ బుక్ అనేది కన్క్లూజన్, టేబుల్ ఏమో అజంప్షన్. సమ్వన్ టెల్ దిస్ గై సతీష్, అతనికి ఏం చేయాలో ఒకసారి అభిషేక్ డూ ద ఆనర్స్. నీకు అలవాటే కదా, కొత్తగా వచ్చిన వాళ్ళతో ఇదే సమస్య. అది సింపుల్ థింగ్, ఎందుకో చూడరు, అబ్జర్వ్ చేయరు. ఐ నో యు ఆర్ న్యూ. అభిషేక్ ప్రైవేట్ మెసేజ్ పెట్టే, అభిషేక్ ఆర్ ప్రీతం ఎవరైనా సరే. ఫైన్, అర్థమైందా? ఇలా చేసాం అనమాట. ఇంకోసారి ఏంటంటే ఇలా 2 టేబుల్స్ పెట్టడం, రెండింటికి ఇలా దూరంగా పెట్టడం. ఓకే, బుక్ ఎక్కడెక్కడో దూరంగా పెట్టడం. దీన్ని ఇప్పుడు లాగేసిన బుక్కి ఏమీ కాదు, సో అక్కడ అజంప్షన్ కాదు. అంటే ఒక దాన్ని మనం హిట్ చేస్తే అది రెండోది పడిపోతుందంటే దీని మీద అది ఆధారపడింది అని అర్థం. ఆధారపడిందా లేదా చెక్ చేయడమే మన పని. ఆధారపడిందా లేదా ఎలా చెక్ చేస్తాం, వీళ్ళని కెలకాలి. వీళ్ళని కెలికినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా లేదా అనేది మనం చూడాలి. అర్థమైందా? సినిమాల్లో మనం చూస్తుంటాం చూడండి, రోబో సినిమాలో ఒక సీన్ ఉంటుంది, మనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఏమన్నా అయితే మనం కదులుతాం కదా, అలా అనమాట. క్లోజ్ గా ఉన్నారా లేదా టెస్ట్ చేయడం, అలాగా వాళ్ళని కొట్టడం తిట్టడం చేస్తూ ఉంటే వీళ్ళు కదలికి వస్తుందా మార్పు వస్తుందా చెక్ చేస్తాం. దాన్ని నెగేషన్ టెస్ట్. మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా మీకు అయిపోతుంది. వెరీ ఈజీ స్టేట్మెంట్స్ అజంప్షన్స్. నేను చెప్పింది ఫాలో అవ్వండి, చాలా ఈజీగా మీరు ట్రాక్ చేయగలుగుతారు. సో షుడ్ ఐ డిస్ప్లే ది క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. కూల్. సో క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను, మనం టక్ చేసేద్దాం, చాలా ఈజీ. Yeah, take a look at this question, try solving it. దీనికి టెక్నిక్ ఏంటో చెప్తాను చూడండి. టెక్నిక్ చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ ఏం చెప్పాడు ప్యాసేజ్ లో చూడండి. కన్క్లూజన్ ఏం చెప్పాడు, కింద ఉన్న 5 ఒకటి అజంప్షన్ అవుతుంది. అజంప్షన్ కి కన్క్లూజన్ కి రిలేషన్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ఆప్షన్ చూడాలి, రిలేషన్ ఉందా చెక్ చేసుకుంటూ చేయాలి. మీకు క్లారిటీ రావట్లేదు అనుకోండి, అజంప్షన్ నెగెట్ చేయండి. దీన్ని నెగెట్ చేసినప్పుడు ఇది వీక్ అవుతుందంటే అది లింక్ ఉంది అని అర్థం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. సో ట్రై ఆన్సరింగ్ దిస్.
నేనేమో ఈజీ అని చెప్పాను, మీరేమో టైం తీసుకుంటున్నారు. ప్రశాంత్ గోస్ విత్ డి. Others? Sir, I'll start explaining. Answer చెప్పను, explain చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ అమ్మాయి ఉంటుంది ప్యాటీ. మోస్ట్ పేరెంట్స్ ఆర్ ఈగర్ ఫర్ దర్ ప్రీ స్కూలర్స్ టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ చిన్న పిల్లలు వీలైనంత నేర్చుకోవాలని చెప్పి పేరెంట్స్ అందరూ చాలా ఈగర్గా ఉంటారు. హవెవర్, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ జనరల్ ఆపర్చునిటీస్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు లెర్న్, చిల్డ్రన్ లెర్న్ చేయడానికి, నేర్చుకోవడానికి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయకుండా parents often direct their children's learning to their own personal concerns. చిల్డ్రన్ లెర్నింగ్ ని న్యాచురల్ గా జరగకుండా పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి కుదిరేలాగా ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి డైరెక్ట్ చేస్తారు. బికాస్ చిల్డ్రన్ హ్యావ్ ఎ న్యాచురల్ క్యూరియాసిటీ అండ్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, దే లెర్న్ ఎనామస్ అమౌంట్ సింప్లీ త్రూ గ్రోయింగ్ అండ్ అడాప్టింగ్ టు ది వరల్డ్. చిల్డ్రన్ కి న్యాచురల్ గానే చాలా క్యూరియాసిటీ ఉంటుంది. మీరు మామూలుగా వదిలేసినా సరే వాళ్ళు నేర్చేసుకుంటారు. వాళ్ళకి థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలన్నా ఈ కోరిక ఉంటుంది. కాబట్టి నార్మల్ గా వాళ్ళు గ్రో అవుతూ ప్రపంచానికి అడాప్ట్ అవుతూ వాళ్ళు చాలా నేర్చేసుకుంటారు నార్మల్ గా వదిలేస్తే. దేర్ ఫోర్ దిస్ టైప్ ఆఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్, డైరెక్ట్ ఇలాగే చేయాలి, ఇలాగే నేర్చుకోవాలి అని ఒక పద్ధతి ప్రకారం నేర్పించడం అనేది ఈజ్ అన్లైక్లీ టు ఇంప్రూవ్ ఎ చైల్డ్స్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. దానివల్ల చైల్డ్ యొక్క ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వదు. సో ప్రీ స్కూల్ ఏజ్ లో వాళ్ళు వదిలేస్తేనే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఇలా డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది వాళ్ళని ఇంప్రూవ్ చేయదు అనేది కన్క్లూజన్. సో ఈ దేర్ ఫోర్ తర్వాత వచ్చింది కన్క్లూజన్. సో కన్క్లూజన్ దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలి. డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది ఈజ్ అన్లైక్లీ టు ఇంప్రూవ్. చూడండి, డైరెక్టెడ్ లెర్నింగ్ ఈజ్ నాట్ లైక్లీ టు ఇంప్రూవ్ చైల్డ్స్ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కన్క్లూజన్. ఇప్పుడు మన అజంప్షన్ ఎలా ఉండాలి, దీనికి సపోర్ట్ చేసేలా ఉండాలి. లేదా అజంప్షన్ నెగెట్ చేస్తే ఆ పైది వీక్ అయిపోవాలి. ఈ రెండు పాయింట్స్ తో మీరు చూడండి. సో లెట్స్ లుక్ ఎట్ ఈచ్ ఆప్షన్. పేరెంట్స్ హూ యూజ్ దిస్ టైప్ ఆఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ఇన్ క్వశ్చన్ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు మిస్గైడెడ్ సైకలాజికల్ థియరీస్. ఇర్రెలవెంట్. మనకి సైకలాజికల్ థియరీస్ గురించి ఏమైనా చెప్పాడు? చెప్పలేదు, సంబంధం లేదు. ఇలాంటి పదాలు అందులో లేకుండా సుత్తి ఏమైనా చెప్తే మీరు క్లియర్ గా కొట్టేయచ్చు. ఒకవేళ వాళ్ళు మిస్గైడ్ అయ్యారా అవ్వలేదనేది మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఈ అజంప్షన్ కి కన్క్లూజన్ కి లింక్ కావాలి. ఇక్కడ లింక్ ఏమీ రావట్లేదు. ఎందుకు పేరెంట్స్ చేశారనే చెప్పాడు, బట్ హూ కేర్స్, వాళ్ళు ఎందుకు చేస్తే మనకి. చిల్డ్రన్ విల్ హ్యావ్ డిఫికల్టీ అడాప్టింగ్ టు ద వరల్డ్ వితౌట్ ద యూనిక్ హెల్ప్ అండ్ గైడెన్స్ ఆఫ్ దర్ పేరెంట్స్. పేరెంట్ యొక్క గైడెన్స్ హెల్ప్ లేకుండా వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు అని చెప్పారు. ఇది తప్పు. ఎందుకంటే ఆ స్టేట్ ఇచ్చిన దాంట్లో చెప్పిన వ్యతిరేకంగా ఉంది. చిల్డ్రన్ హ్యావ్ ఎ న్యాచురల్ క్యూరియాసిటీ అండ్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. నార్మల్ గానే వాళ్ళు చాలా నేర్చుకుంటారు, సింప్లీ త్రూ గ్రోయింగ్ అండ్ అడాప్టింగ్. పేరెంట్స్ వాళ్ళకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, పేరెంట్స్ గైడెన్స్ అవసరం లేదు, బేసికల్ గానే వాళ్ళు నేర్చుకుంటారని ప్యాసేజ్ చెప్తుంది. ఇది దానికి ఆపోజిట్ గా ఉంది. సో రెండోది తప్పు. ద టైప్ ఆఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ఇన్ క్వశ్చన్ ఈజ్ లైక్లీ టు ఎన్హాన్స్ ద జనరల్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్. ఇక్కడ ఏమంటుంది, డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది లెర్నింగ్ కి హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పి ప్యాసేజ్ చెప్తుంది. ఇదేమో హెల్ప్ అవుతుంది అని చెప్తుంది, ఆపోజిట్ గా చెప్తుంది. సో ఇట్స్ నాట్ అన్ అజంప్షన్ డ్రాన్ ఫ్రమ్ ది ప్యాసేజ్. ప్యాసేజ్ కి వ్యతిరేకంగా ఉంది అది కంప్లీట్ గా. అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. లెట్స్ లుక్ ఎట్ డి. ద టైప్ ఆఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ఇన్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ నెసెసరీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ అడాప్టింగ్ టు ద వరల్డ్. ప్యాసేజ్ కూడా అదే మాట చెప్తుంది కదా. ఏముంటుంది, డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ కి ఏమాత్రము హెల్ప్ చేయదు, ఈజ్ అన్లైక్లీ టు ఇంప్రూవ్ అంటున్నారు. ఇది కూడా సిమిలర్ లైన్ లో ఉంది, దానికి హెల్ప్ చేసేలా అనిపిస్తుంది. మీరు వెరిఫికేషన్ కోసం ఏం చేస్తారంటే దీన్ని నెగెట్ చేయండి. దీన్ని నెగెట్ చేస్తే ఏం చేయాలి, ఇక్కడ నాట్ తీసేసి చదవండి. The type of directed learning in question is a necessary part of the process of growing and adapting to the world. మళ్ళీ చదవండి.
ద టైప్ ఆఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ఇన్ క్వశ్చన్ లో చెప్పబడ్డ డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది ఈజ్ ఎ నెససరీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ అడాప్టింగ్ టు ద వరల్డ్. ఈ ప్రాసెస్ లో డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, నెససరీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పాను. నెససరీ రోల్ ప్లే చేస్తుంది అని నేను చెప్తున్నాను, ఇక్కడేమో ప్లే చెయ్యదు అని ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ కన్క్లూజన్ అనేది వీక్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇట్ హ్యాస్ ఎ లింక్ విత్ దిస్. దీన్ని నెగేట్ చేస్తే అది వీక్ అయింది. నెగేట్ చేయడం అంటే అర్థం ఏంటి, నాట్ తీసేయడం. నాట్ ఉంటే నాట్ తీసేయడం, నాట్ లేకపోతే నాట్ పెట్టడం, నాట్ లేకపోతే నాట్ పెట్టడం, నాట్ ఉంటే నాట్ తీసేయడం, దాన్ని నెగేట్ చేయడం అంటాం. నెగేట్ చేసినప్పుడు అది వీక్ అవుతుందా లేదో చూడాలి. వీక్ అయ్యిందా అవ్వలేదా? కన్క్లూజన్ ఏంటి, డైరెక్టెడ్ లెర్నింగ్ ఈజ్ అన్లైక్లీ టు ఇంప్రూవ్ ఎ చిల్డ్రన్స్ పర్సనల్ ఎడ్యుకేషన్, అది కన్క్లూజన్. అజంప్షన్ కి నెగేషన్ ఏంటి, డైరెక్టెడ్ లెర్నింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. కన్క్లూజన్ ఏంటి, డైరెక్టెడ్ లెర్నింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇక్కడ ఉపయోగం ఉంటుంది, అక్కడ ఉపయోగం ఉండదు, నెగేట్ అవుతుంది కదా, దీనివల్ల అది వీక్ అయిపోతుంది కదా. ఆర్ యూ గెటింగ్ దిస్? సో దిస్ బికమ్స్ యువర్ ఆన్సర్. So you have to try and establish the link between the assumption and conclusion. ఏ assumption ని మనం నెగేట్ చేస్తే కన్క్లూజన్ వీక్ అవుతుందో ఆ assumption కరెక్ట్ assumption. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీకు ఇచ్చాను అనుకోండి, ఇలాగా చూడండి. టీచర్ స్టూడెంట్కి అంటుంది కీప్ క్వైట్, సైలెంట్ గా ఉండండి అని చెప్పి టీచర్ ఏమో స్టూడెంట్స్ కి చెప్పింది, కీప్ క్వైట్ అని చెప్పింది. ఇది ఒక్కటే ఇచ్చారు మీకు, ఇంకేం ఇవ్వాల. కింద నేను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అజంప్షన్ అని ఇచ్చాను క్వశ్చన్. మీకు క్వశ్చన్ ఒకటే, టీచర్ హ్యాస్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు కీప్ క్వైట్. ఇది ఒక్కటే మీకు స్టేట్మెంట్, ఇంకేం లేదు. కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అజంప్షన్ అన్నాడు. సో అజంప్షన్స్ లో చూడండి, నేను అంటాను స్టూడెంట్స్ విల్ ఫాలో టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇది అజంప్షనా కాదా? ఇది అజంప్షనా కాదా అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి మీరు? స్టూడెంట్స్ విల్ నాట్ ఫాలో టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి. ఒకవేళ స్టూడెంట్స్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే నా మాట ఎలాగూ వీళ్ళు వినరు, అలాంటప్పుడు కీప్ క్వైట్ అని ఎందుకు ఉంటుంది టీచర్? అనదు కదా. ఎలాగూ వినరు అన్నప్పుడు అలిసిపోవడం తప్ప ఉపయోగం లేదు. నా టీచర్కి నమ్మకం ఏంటి, నేను చెప్తే పిల్లలు వింటారు, భయపడతారు, వింటారు అనేది అజంప్షన్. అది చెప్పలేదు స్టేట్మెంట్, అది చెప్పరు కూడా. దట్స్ అన్ ఇంప్లిసిట్ అజంప్షన్. ఆ అజంప్షన్ ఉండే తను చేసింది, అది విషయం మళ్ళీ చెప్ప. స్టూడెంట్స్ విల్ లిసన్ టు టీచర్, సో టీచర్ హ్యాస్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు కీప్ క్వైట్ అని చెప్తారా? చెప్పరు. అది కామన్ సెన్స్ కి తెలియాలి. అలాంటి వాటిని అజంప్షన్స్ అంటారు. అవి బయటికి చెప్పక్కర్లా, కానీ అవి పవర్ఫుల్. అవి లేకుండా ఆ స్టేట్మెంట్ నిలబడదు. ఇది అజంప్షన్. ఇది అజంప్షన్ అని ఎలా చెప్పాను? దీన్ని నెగేట్ చేశాను అనుకోండి, స్టూడెంట్స్ విల్ నాట్ ఫాలో టీచర్స్ ఇన్స్ట్రక్షన్ అనుకోండి, ఇది ఫెయిల్ అయిపోతుంది. ఫాలో అవ్వకపోతే వై వుడ్ దే కీప్ క్వైట్? వై వుడ్ వండకపోవడం, అసలు మాట్లాడకపోవడం, సైలెంట్ గా ఉండడం పక్కన పెట్టండి. వై వుడ్ ద టీచర్ ఆస్క్ దెమ్ టు కీప్ క్వైట్? దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ నెగేషన్ టెస్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పాను మీకు. ఇది అర్థమైందా లేదా? అందరూ రెస్పాండ్ అవ్వాలి. నెగేషన్ టెస్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? ఎవ్రీబడి సే yes or no, otherwise I'll repeat. Sir, clear sir. సో మీరు సింపుల్ గా ఆ స్టేట్మెంట్ నెగేట్ చేసి, నెగేట్ అంటే అర్థం ఏంటి? నాట్ లేకపోతే నాట్ పెట్టడం, నాట్ ఉంటే నాట్ తీసేయడం, దాన్ని నెగేషన్ అంటాం. అలా పెట్టి అటు చూడాలన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఒక సొంటి పిక్క తీసి ఇటు కదులుతున్నాడా లేదా, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడా లేదా అని చెక్ చేస్తారు చూడండి మనకి టీచర్స్ చిన్నప్పుడు. అలా అనమాట. దీనికి వెళ్ళి అక్కడ రియాక్షన్ వస్తుందా లేదా చూడాలి. స్విచ్ చేసి లైట్ వెలిగిందా లేదా చూడాలి. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్.
మాకు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వైజాగ్లో వికాస్ అనే కాలేజ్ ఉండేది, ఇప్పుడు తీసేశారు, చైతన్య టేక్ ఓవర్ చేసేసుకుంది. మనకి ఇంటర్మీడియట్ లో ఫోకస్ దేనిపైన ఉంటుంది? ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంతే కదా. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ మూడింటి మీద ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫోకస్ అంతా దానిపైన ఉండేది. మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మాకు ఒక మంచి సంస్కృతం టీచర్ ఉండేవాళ్ళు. బాగా చెప్తారు కానీ విపరీతమైన హోంవర్క్ ఇస్తారు. మనం మ్యాథ్స్ పైన, ఫిజిక్స్ పైన, కెమిస్ట్రీ పైన దృష్టి పెడదామంటే ఒప్పుకోరు. ఈ సాంస్క్రిట్ స్కోరింగ్ అని చెప్పి ఈ కాలేజెస్ అన్ని కూడా సాంస్క్రిట్ పెట్టేసేవాళ్ళు కరికులం లో. హిందీ అయితే మార్కులు తగ్గిపోతాయి, సాంస్క్రిట్ అయితే వస్తాయి, హిందీ తెలుగు తగ్గిపోతాయని సాంస్క్రిట్ పెట్టేవారు. ఆయన ఫుల్ హోంవర్క్ ఇచ్చేవారు. కొంతమంది బద్దకస్తులు చేసేవాళ్ళు కాదు, క్లాస్కి వచ్చేవాళ్ళు. ఆయన వస్తాడు, దగ్గరకు వచ్చి ఇంకా తొడపాసం పెడతాడు, మామూలుగా ఉండదు. ఇలా పెట్టి వదిలేయడం కాదు, కనీసం ఒక 2-3 నిమిషాలు, కనీసం ఒక 3 minutes అలా పెట్టి మన ఎక్స్ప్రెషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తాడు. క్లాస్ అందరికీ భయం అనమాట. అమ్మో నా వరకు రాకూడదు, నా వరకు రాకూడదు అని భయం 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 ఉండేవాళ్ళం. నాకు అది గుర్తొచ్చింది. అదే పెట్టి వదిలేయడం కాదు, రియాక్షన్ వస్తుందా లేదా, ఎంత వస్తుంది రియాక్షన్ అని చెక్ చేసేవారు అనమాట. అలాంటిది అజంప్షన్ ని కెలికితే ఆ కన్క్లూజన్ అనేది కదలాలి, అప్పుడే అది అవుతుంది. ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు అజంప్షన్ చూడండి, డైరెక్టెడ్ లెర్నింగ్ ఇన్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ నెసెసరీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అన్నాను. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయండి. నాట్ తీస్తే అది ఏమవుతుంది, ఈజ్ అ నెసెసరీ పార్ట్, అంటే డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది అవసరం అని చెప్తుంది. డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది అవసరం అయితే ఇలాంటి కన్క్లూజన్ తీసుకోవచ్చా? డైరెక్టెడ్ లెర్నింగ్ ఈజ్ అన్లైక్లీ టు ఇంప్రూవ్ అని ఎలా చెప్తాం? అది అవసరం అయితే అలా అనకూడదు కదా, అంటే ఆ కన్క్లూజన్ తప్పు అయిపోతుంది కదా. ఆ కన్క్లూజన్ తప్పు అయ్యేలా చేసే నెగేషన్ కరెక్ట్ గా మనకి ఆన్సర్ ఇస్తుంది. అర్థమైందా? అజంప్షన్ నెగేట్ చేస్తే కన్క్లూజన్ తప్పు అయిపోవాలి లేదా కన్క్లూజన్ వీక్ అయిపోవాలి, అలా అయ్యేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సరే, లెట్స్ లుక్ ఎట్ సెకండ్ క్వశ్చన్. మీకు డౌట్ వస్తే నెగేషన్ టెస్ట్ అప్లై చేయండి. స్టార్టింగ్ చేయకండి, తెలియట్లేదంటే నెగేషన్ అప్లై చేయండి, మీకు తేలిపోతుంది. మీరు ఒక ఆన్సర్ అనుకున్నాక దానికి నెగేషన్ టెస్ట్ పెట్టండి. కన్ఫ్యూజన్ వస్తే అప్లై నెగేషన్ టెస్ట్, యూ విల్ గెట్ ఇట్.
This question has set a perfect trap. Okay, I'll start reading. You can continue to answer. Cheetah Sweet. Cheetah Sweet అనేది a popular energy drink. ఇది popular energy drink has recently released a line of zero-calorie energy drinks for athletes who seek flavor and hydration without sugar. Okay, but Cheetah Sweet's zero-calorie drinks contain a number of chemicals known to have a deleterious effect on the body. So clearly, these athletes would be better served by consuming regular Cheetah Sweet instead. Okay, చూడండి, చీతా స్వీట్ అనేది ఒక డ్రింక్, ఇందులో రెగ్యులర్ ఒకటి ఉంది, ఇదే చీతా స్వీట్ లో 0 క్యాలరీ ఒకటి వచ్చింది. సో రెగ్యులర్ లో షుగర్ ఉంటుంది, 0 క్యాలరీలో నో షుగర్, కానీ దీంట్లో కెమికల్స్ ఉంటాయి. ఇది కదా. సో అథ్లీట్స్ షుగర్ వల్ల మనకి మంచిది కాదు అని చెప్పి, అంటే మంచిది కాదని చెప్పి అక్కడ రాయలేదు, కానీ షుగర్ ఉంటుంది, వితౌట్ షుగర్ ని కోరుకునే వాళ్ళు, వితౌట్ షుగర్ ని కోరుకునే వాళ్ళంతా ఏం చేశారు, దే స్టార్టెడ్ టేకింగ్, వాళ్ళ కోసం ఇది రిలీజ్ చేసింది, వితౌట్ షుగర్ కావాలనుకునే వాళ్ళ కోసం ఇది రిలీజ్ చేసింది. కానీ దీంట్లో ఈ కెమికల్స్ ఉన్నాయి, ఈ కెమికల్స్ ఏంటి, బాడీ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా, అథ్లీట్స్ అందరూ కూడా వుడ్ బి బెటర్ సర్వ్డ్ బై కన్స్యూమింగ్ రెగ్యులర్ డ్రింక్. వీళ్ళందరూ ఈ 0 క్యాలరీ డ్రింక్ బదులు రెగ్యులర్ డ్రింక్ వచ్చేస్తే బెటర్, ఎందుకంటే ఈ కెమికల్స్ అనేవి బాడీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తున్నాయి కదా, అందుకని రెగ్యులర్ డ్రింకే వచ్చేస్తే బెటరు అని చెప్పి చెప్తుంది. అయితే ఈ కన్క్లూజన్ డ్రా చేయడంలో అజంప్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. మొదటిది, ద కెమికల్స్ ఎఫెక్ట్ ఎనీవన్ హూ డ్రింక్స్ చీతా స్వీట్స్ 0 క్యాలరీ లైన్. ఇందులో అజంప్షన్ ఏముంది, డైరెక్ట్ గా చెప్పాడు కదా, దిస్ ఈస్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. ఓకే, పోనీ ఈవెన్ ఇఫ్, చూడండి, కెమికల్స్ ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనకు తెలుసు, మనం చూద్దాం, బెటర్ ఆప్షన్ కోసం పిక్ చేయాలి, ఇది ఉంది కదా అని పెట్టడానికి ట్రై చేయకండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది గివెన్ ఇన్ ద ప్యాసేజ్. రెండో ఆప్షన్ చూడండి, చీతా స్వీట్స్ 0 క్యాలరీ లైన్ కెనాట్ బి ఆల్టర్డ్ టు రిమూవ్ ద కెమికల్స్. దీని అర్థం ఏంటి, ఆ 0 క్యాలరీ లైన్ లో కెమికల్స్ రిమూవ్ చేయడానికి పాసిబుల్ కాదు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా చూడండి, ఇది హోల్డ్, వీటి వెయిట్ ని రిమూవ్ చేయడానికి అవ్వదు, ఇది హోల్డ్, దాంతో లైన్ లోనే ఉన్నాయి, రిమూవ్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు చూడండి, చీతాకి 0 క్యాలరీ లైన్ లో కెమికల్స్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయడం అవ్వదు, మరి వాటిని మార్చడం అవ్వదు. సో కాబట్టి బెటర్, దానికి వెళ్ళిపోతే బెటర్ అని అనిపిస్తుంది కదా కామన్ సెన్స్ కి. ఓకే, ఇది కూడా కరెక్ట్ లాగా అనిపిస్తుంది. కెమికల్స్ ఏమో ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పాడు, ఇది బేసికల్ గా అందులో ఉంది, రీఫ్రెష్ చేశాడు. ఇందులో అజంప్షన్ ఏమీ లేదు. అజంప్షన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్యాసేజ్, అందులో ఉండదు, కానీ ఇంప్లిసిట్ గా మనం అర్థం చేసుకోగలగాలి. రెగ్యులర్ చీతా స్వీట్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ టేస్టీ. టేస్ట్ గురించి కాదు కదా డెసిషన్ ఈజ్ నాట్ అబౌట్ టేస్ట్ బేస్ చేసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకోరు. ఓకే, ఫ్లేవర్ అండ్ హైడ్రేషన్, ఫ్లేవర్ చూస్తారు, హైడ్రేషన్ చూస్తారు. ఒక్క టేస్ట్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది స్కోప్ ని, కాబట్టి ఇది డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. షుగర్ డస్ నాట్ హ్యావ్ ఎ మోర్ డెలిటీరియస్ ఎఫెక్ట్ ఆన్ ది బాడీ దాన్ ది కెమికల్స్ ఇన్ ద క్వశ్చన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆప్షన్, ఎందుకో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి రెగ్యులర్, రెండోది 0 క్యాలరీ. అసలు 0 క్యాలరీకి ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ ఆలోచించండి. ఫస్ట్ 0 క్యాలరీకి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు, ఇందులో షుగర్ ఉందనే కదా. షుగర్ ఉంటే వెళ్ళిపోతారు అంటే అర్థం ఏంటి, షుగర్ వల్ల బాడీకి నెగిటివ్ అవుతుందనే కదా. షుగర్ వల్ల బాడీకి చెడు జరుగుతుంది అనుకునే వాళ్ళే కదా 0 క్యాలరీకి వెళ్తారు. ఇప్పుడు 0 క్యాలరీలో కూడా కెమికల్స్ ఉన్నాయి, వాటి వల్ల కూడా బాడీకి నెగిటివ్ అవుతుంది, బాడీకి హాని జరుగుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంప్లిసిట్ గా ఇంప్రెషన్ ఏంటి, షుగర్ వల్ల కూడా బాడీకి చెడు జరుగుతుంది, కెమికల్స్ వల్ల కూడా చెడు జరుగుతుంది. 0 క్యాలరీ తీసుకుంటే కెమికల్స్ వల్ల బాడీకి నష్టం జరుగుతుంది, రెగ్యులర్ తీసుకుంటే షుగర్ వల్ల బాడీకి నష్టం జరుగుతుంది. అయినా సరే
రెగ్యులరే తీసుకోవాలి అని చెప్పారంటే అర్థం ఏంటి? షుగర్ వల్ల జరిగే నష్టం కెమికల్స్ వల్ల జరిగే నష్టం కంటే ఎక్కువనే తక్కువనే? తక్కువని. షుగర్ వల్ల జరిగే నష్టం తక్కువ, కెమికల్స్ వల్ల ఎక్కువ. కెమికల్స్ వల్ల ఎక్కువ జరుగుతుంది, షుగర్ వల్ల తక్కువ జరుగుతుంది. అందువల్ల పోనీ రెండు నష్టాలే, కానీ షుగర్ తక్కువ కాబట్టి షుగర్కి వెళ్ళిపోదాం అని చెప్పి కన్క్లూజన్కి వచ్చారు. మీకు అర్థం కాలేదనుకోండి, దీన్ని నెగెట్ చేయండి. షుగర్ డస్ నాట్ హ్యావ్ అన్నాం, సో షుగర్ డస్ హ్యావ్. షుగర్ వల్ల కెమికల్స్ కి ఎక్కువ, షుగర్ కన్నా అది కెమికల్స్ కన్నా షుగర్ వల్ల ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు రెగ్యులర్ కన్స్యూమర్స్కి వెళ్ళమని ఎలా చెప్తాం మనం? చెప్పం కదా. బాడీకి కెమికల్స్ వల్ల నష్టం జరుగుతుంది, షుగర్ వల్ల నష్టం జరుగుతుంది. షుగర్ వల్ల కెమికల్స్ వల్ల కంటే ఎక్కువ నష్టం జరిగితే, షుగర్ వల్ల కెమికల్స్ కంటే ఎక్కువ నష్టం జరిగితే, అలాంటప్పుడు వుడ్ యూ రికమెండ్ దెమ్ టు గో ఫర్ షుగర్ బేస్డ్ డ్రింక్? అర్థమైందా? అందరూ ఆలోచించండి ఒకసారి. రిపీట్ చేయమంటే చేస్తాను, కొంచెం బుర్ర పెట్టాలని. షుగర్ వల్ల కెమికల్స్ వల్ల వచ్చేదానికంటే ఎక్కువ నష్టం జరిగితే అప్పుడు షుగర్ బేస్డ్ డ్రింక్ తీసుకోమని కన్క్లూజన్ తీసుకుంటామా? తీసుకోము. ఇప్పుడు మనం ఇది నెగేట్ చేయగానే అది వీక్ అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కెమికల్స్ అయింది ఓన్లీ కెమికల్స్ గురించే మాట్లాడింది ఆప్షన్ ఏ. మనకి షుగర్ కి కెమికల్స్ కి కంపారిజన్ కావాలి. రెండిట్లోనూ నష్టం కలిగించే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో షుగర్ ఉంది, రెండో దాంట్లో కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ వల్ల ఎక్కువ నష్టమా, షుగర్ వల్ల ఎక్కువ నష్టమా అనే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. షుగర్ వల్ల ఎక్కువ నష్టం జరిగితే వి విల్ గో ఫర్ 0 క్యాలరీ. ఓకే, షుగర్ వల్ల తక్కువ నష్టం జరిగి కెమికల్స్ వల్ల ఎక్కువ నష్టం జరిగితే వి విల్ గో ఫర్ రెగ్యులర్. వాళ్ళు రెగ్యులర్కి వెళ్ళారు. రెగ్యులర్కి వెళ్ళారంటే ఇంప్లిసిట్ గా అజంప్షన్ ఏంటి? షుగర్ వల్ల జరిగే నష్టం కెమికల్స్ వల్ల జరిగే నష్టం కంటే తక్కువ అని చెప్పలేదు. అది అజంప్షన్. ఆ అజంప్షన్ బేస్ చేసుకుని డెసిషన్ తీసుకున్నారు. అర్థమయ్యిందా కాలేదా? రిపీట్ చేయాలా అందరూ? అన్ని ఆప్షన్స్ పరిశీలించిన తర్వాత వెళ్ళండి. దేర్ ఆర్ పర్ఫెక్ట్ ట్రాప్ సెట్ ఫర్ యూ. మీకు ట్రాప్ సెట్ చేసి ఉంచుతారు. వాళ్ళు పడిపోతారు, సరిగ్గా ఆలోచించకపోతే పడిపోతారు. ట్రాప్స్ అనేవి పక్కాగా పెడతారు. ఓకేనా? సో ఇక్కడ షుగరా కెమికలా, ఏది ఎక్కువ నష్టం అనే పాయింట్ మనకు వస్తుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, తర్వాత ఆప్షన్స్ మీకు ఓపెన్ చేస్తాను. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, మీరు టకటక పెట్టేస్తారు. ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు నాకు తెలిసి. Country Kasa's lakes have been experiencing a constant deterioration in water quality due to too many visitors. ఒక చిన్న సరస్సు ఉంది, సో టూ మెనీ విజిటర్స్ రావడం వల్ల ఏమైంది? వాటర్ క్వాలిటీ తగ్గిపోతుంది. అందువల్ల కాసా ఏం చేసింది? మెయింటైన్ చేసే వాళ్ళు ఫీజు పెంచేశారు. ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది ఫీజు ఎందుకు పెంచుతారు. ఫీజు పెంచితే వాళ్ళు రారు అని. ఎక్కువ ఫీజు అయితే కొంతమంది డ్రాప్ అవుతారనే కదా అజంప్షన్. అది బయటికి చెప్పక్కర్లేదు, అంతే. హయ్యర్ ఫీ వుడ్ యాక్చువల్లీ డిటర్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ విజిటింగ్ ది లేక్స్. ఫీజు పెంచితే వీళ్ళు రావడం అంటే కొంతమంది అంత ఫీజు మేము కట్టలేము అని మానేస్తారు. మాకు స్టూడెంట్స్ ఎక్కువైపోతున్నారు అనుకుంటే మనం ఫీజు పెంచుతాం. మనకు అవసరమైన దానికంటే ఎక్కువైపోయారు, ఎంతమందిని మేనేజ్ చేయలేకపోతున్నాం అంటే వీ ఇంక్రీజ్ ద ఫీ. అప్పుడు కొంతమంది కట్ అయిపోతారు. అలా అనమాట. ఈజీ కదా ఇది. మీరు ఒకసారి నెగెట్ చేసేయండి దీన్ని. హయ్యర్ ఫీ వల్ల డిటరేషన్. డిటర్ అంటే అర్థం ఏంటి? ఎంకరేజ్ ఆపోజిట్ డిటర్.
ఎంకరేజ్ కి ఆపోజిట్ ఇది. సో వుడ్ నాట్ డిటర్ అని రాసుకోవాలి. అంటే వుడ్ నాట్ డిస్కరేజ్ చేయదు. ఫీజు అనేది అసలు ఫ్యాక్టరే కాదు అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎందుకు చేస్తాడు? ఫీజు అనేది ఫ్యాక్టర్ కాకపోతే ఫీజు ఎందుకు పెంచుతాడు? ఫీజు పెంచడం వల్ల ఉద్దేశం ఏంటి? ఫీజు పెంచితే ఆ పరంగానైనా కొంచెం తగ్గుతారు వచ్చేవాళ్ళు అనేది ఉద్దేశం. ఫీజు అనేది ఫ్యాక్టర్ కాకపోతే అలా పెంచడం వల్ల ఉపయోగం ఉండదు. సో కన్క్లూజన్ అనేది వీక్ అయిపోతుంది. అర్థమైంది అందరికీ? ఆన్సర్ ఈజ్ ఈ. మిగిలిన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ విల్ నాట్ బి ఎనఫ్ అంట. ఇది డైరెక్ట్ గా తప్పు ఉంది. కెన్ ఐ మూవ్ ఆన్ ఎవ్రీవన్? Sure, sir. ఓకే, సో మీరు ఆన్సర్స్ పెడుతూ ఉండండి, నేను ఈలోపు స్టార్ట్ చేస్తాను. బెటర్ విజన్ మేకర్ పేరులోనే ఉంది, విజన్ ఇంప్రూవ్ చేస్తుంది. దట్ ఎన్హాన్సెస్ ద విజువల్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ విత్ యావరేజ్ ఐసైట్ బై ఆల్మోస్ట్ 500 టైమ్స్. మన విజువల్ ఎబిలిటీని ఆల్మోస్ట్ 500 టైమ్స్ అది ఎన్హాన్స్ చేస్తుంది. ద డ్రగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ బై పోలీస్, రెస్క్యూ అండ్ మెడికల్ సర్వీస్ ప్రొఫెషనల్స్. వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేశారు, అంటే వాళ్ళ కోసం తయారు చేసింది ఇది. Research shows that a change in visual ability can alter the dynamics of the brain. Visual ability లో చేంజ్ వస్తే అది డైనమిక్స్ ఆఫ్ ద బ్రెయిన్ ని మార్చేస్తుంది. సో దట్ ద న్యూ ఫంక్షనాలిటీ కెన్ బి అడాప్టెడ్. కళ్ళు నార్మల్ గా చూస్తే ఒకలాగా, నార్మల్ గా కాకుండా దాంట్లో ఏమైనా మార్పులు చేసేసాం అనుకోండి, విజువల్ ఎబిలిటీలో చేంజ్ వస్తుంది. దానివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా మారిపోతుంది.
ఈ కొత్త దానికి తగ్గట్టుగా బ్రెయిన్ తన ఫంక్షనింగ్ మార్చేసుకుంటుంది. మోర్ టెస్టింగ్ ఇంటూ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డ్రగ్ షుడ్ బి పర్ఫార్మ్డ్ బిఫోర్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ యూస్. ఇక్కడ ఒక లింక్ మిస్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే, దీన్ని ఏమైనా మార్పు చేస్తే బ్రెయిన్ ఫంక్షనింగ్ మారిపోతుందని చెప్పారు, ఇక్కడ వరకు చెప్పారు. తర్వాత ఈ డ్రగ్ ని డిస్ట్రిబ్యూట్ చేసే ముందు, డ్రగ్ ని పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేసే ముందు టెస్టులు చేయాలి అంటున్నారు. ఇక్కడ ఏదో ఒక లింక్ మిస్ అవ్వట్లా మీకు? లింక్ మిస్ అవ్వట్లా? టెస్ట్లు ఎందుకు చేయాలి? సైడ్ ఎఫెక్ట్స్ కోసం టెస్ట్లు ఎందుకు చేయాలి? పర్సన్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మారుతుంటాయి. నేను పర్సన్ కి అభిషేక్ ఎందుకు ఆ రూట్ లోకి వెళ్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పర్సన్ కి అనేది ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ వీడికి ఒకలాగా వచ్చింది అంటే ఒకడికి వచ్చి ఇంకొకరికి రాకపోతే నువ్వు ఒక ఇద్దరికి రాలేదు సైడ్ ఎఫెక్ట్స్, మూడో వాడికి వచ్చింది, అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తావా? ఇప్పుడు వ్యాక్సిన్లు వస్తున్నాయి, వ్యాక్సిన్ల వల్ల 10 మందికి బాగా పనిచేసాయి, ఇద్దరికేమో దాని వల్ల చనిపోయారు, అయినా డిస్ట్రిబ్యూట్ చేస్తావా? 10 మందికి పనిచేసింది కదా అని మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి. సార్ నేను అదే చెప్తున్నాను, నేను చెప్తుంది మార్కెట్ లో రిలీజ్ చేయడం గురించి. మార్కెట్ లోకి ఎప్పుడు రిలీజ్ చేస్తాం? సైడ్ ఎఫెక్ట్స్ 10 మందికి. మరి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే కదా చేస్తావు, ఉంటే చేస్తావా? సో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో అని డౌట్ వచ్చేనే కదా టెస్టులు చేస్తున్నారు. ఓకే, సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అది కంటి కోసం వాడాము, సో కంటి కోసం వాడేటప్పుడు వేరే బాడీలో ఇంకో పార్ట్ కి వచ్చే ఎఫెక్టే కదా సైడ్ ఎఫెక్ట్. కళ్ళు ఐసైట్ ఇంప్రూవ్ చేయడం కోసం నువ్వు వాడావు, సో దానివల్ల ఇంకో దాని ఫంక్షనింగ్ దెబ్బతింటే సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. కరోనా కోసం మందు తీసుకున్నావు, ఈ లోపు నీకు లంగ్స్ పాడైపోతే సైడ్ ఎఫెక్ట్. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ది ఆథర్స్ కన్క్లూజన్ రిలైస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్? దేని మీద ఆధారపడింది? ద షిఫ్ట్ ఇన్ ద బ్రెయిన్స్ డైనమిక్స్ కాస్డ్ బై ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ విజువల్ స్టేట్ టు అనదర్. ఒక విజువల్ స్టేట్ నుండి ఇంకొక విజువల్ స్టేట్ కి మారడం వల్ల బ్రెయిన్ డైనమిక్స్ లో షిఫ్ట్ వస్తుంది, అది క్లియర్ గా రాశారు వస్తుందని. మే హ్యావ్ ఎన్ అన్ఫేవరబుల్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ డైనమిక్స్ మారుతుంది అనే విషయం వాడు క్లియర్ గా చెప్పాడు. అది ఒక్కటేగా చెప్పాడు మీకు ప్యాసేజ్ లో. ఏం చెప్పాడు? కంటికి మందు వాడినప్పుడు మీ ఐ విజిబిలిటీ 500 టైమ్స్ పెరుగుతుంది, కానీ దీనివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మారుతుంది, బ్రెయిన్ డైనమిక్స్ అనేవి మారుతాయి అన్నాడు. అక్కడ ఆపేసాడు. బ్రెయిన్ డైనమిక్స్ మారుతాయి అని చెప్పి ఆపేసి ఇది వైడర్ యూజ్ కి ఇచ్చే ముందు టెస్టింగ్ బాగా జరగాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? బ్రెయిన్ ఫంక్షనింగ్ మారడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటేనే కదా నువ్వు బాధపడతావు. బ్రెయిన్ ఫంక్షనింగ్ మారింది కానీ దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ లేదనుకోండి, వరి అవుతాము మనం, వరి అవ్వం. బ్రెయిన్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఫంక్షన్ అవుతుంది కాబట్టి దానివల్ల ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, అన్ఫేవరబుల్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అలా ఉంటే రిస్క్ కదా, కాబట్టి టెస్ట్ చేస్తే బెటర్. అంటే ఎక్కువ టెస్టింగ్ ఇంకా జరగాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది పాయింట్. 100% కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీకు డౌట్ ఉంటే దీన్ని ఏం చేయాలి? నెగెట్ చేయాలి. మే నాట్ హ్యావ్ ఎన్ అన్ఫేవరబుల్ ఎఫెక్ట్, ఆర్ అసలు అన్ఫేవరబుల్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు నీకు ఈ మందు వాడడం వల్ల ఎఫెక్ట్ అవుతున్న ఒకే ఒక బాడీ ఆర్గన్ ఏది? బ్రెయిన్. మరి బ్రెయిన్ ఫంక్షనింగ్ లో ఏమాత్రం మార్పు లేదు, మార్పు ఏమి రాదు. బ్రెయిన్ ఫంక్షన్ లో మార్పు లేనప్పుడు దాన్ని ఎందుకు ఇన్ని టెస్టులు చేయాలి? ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ లో మార్పు లేనప్పుడు దాన్ని ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ కోసం టెస్టులు చేయాలి? చేయాల్సిన అవసరం లేదు కదా. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ లో మార్పు వస్తుంది, దానివల్ల ఏమైనా చెడు జరిగే అవకాశం ఉంటుందేమో కాబట్టి టెస్టులు చేయాలి అంటాడు. సో లింకేజ్ మీరు కన్క్లూజన్ తో లింక్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కన్క్లూజన్ ఏంటి ఇది, మీరు మిగిలిన పోర్షన్ తో లింక్ చేయకండి. దిస్ ఈజ్ యువర్ కన్క్లూజన్, అంతకు ముందున్నవి కాదు. అంతా చెప్తూ లాస్ట్ గా కన్క్లూజన్ చేస్తాడు. ఆ కన్క్లూజన్ ని ఇచ్చిన ఆప్షన్స్ తో లింక్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆప్షన్ ఆ కన్క్లూజన్ వీక్ చేస్తుందా లేదా చూడండి. ఆ థ్రెడ్ కనిపించాలి మీకు, ఈ రెండింటికి మధ్యలో థ్రెడ్. ఈ థ్రెడ్ అజంప్షన్, ఇది కన్క్లూజన్. ఓకే, ఇది చూడండి, ఇది ప్రెమైస్, ఇది కన్క్లూజన్. రెండింటిని కలిపేది ఈ అజంప్షన్. ఇందాక ఇది ప్రెమైస్, ఇది కన్క్లూజన్, రెండింటి మధ్యలో గ్యాప్ ఉంచాడు. ఆ గ్యాప్ ఫిల్ చేసేదే అజంప్షన్. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ మళ్ళీ చదవండి.
Research shows that a change in visual ability, research ఏం చెప్తుంది, a change in visual ability can alter the dynamics of the brain so that the new functionality can be adapted to అని చెప్పాక ఇది రాయండి. The shift in the brain's dynamics caused by transition from one visual state to another may have an unfavorable effect. తర్వాత ఇది చదవండి. More testing into the side effects of the drug should be performed. Therefore and పెట్టి more testing into the side effects of the drug should be performed before it is distributed for use. ఎంత పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. ఇది రాయలేదు అంటే ఆథర్ ఇది అజ్యూమ్ చేసుకున్నాడు అని అర్థం. ఈ స్టేట్మెంట్ అంతా రాయలేదు అంటే ఆథర్ దీన్ని అజ్యూమ్ చేసుకున్నాడు. ఫంక్షనాలిటీ మారుతుందంటే ఆటోమేటిక్ గా దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలనేది ఆథర్ ఉద్దేశం. ఆయన అజ్యూమ్ చేసుకున్నాడు, ఆ విషయం చెప్పలేదు. అది ఎవరికైనా ఆటోమేటిక్ అర్థమైపోతుంది అని చెప్పి ఆథర్ మనసులో అనుకున్నాడు. సో ఈ డిడ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇట్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఈ ఎడిషనల్ యూజెస్ అవసరమా మనకి? మార్కెట్ వాల్యూ అన్నాడు, ఇది వేస్ట్, సంబంధమే లేదు అసలు. టు హ్యాండిల్ ఎక్స్ట్రీమ్ ఛాలెంజెస్, ఈ పాయింట్ మంచిదై ఉండొచ్చు కానీ కంక్లూజన్ తో సంబంధం లేదు. దీనికి కంక్లూజన్ తో దీనికి సంబంధం లేదు. ఇది బ్రెయిన్ అడాప్టబిలిటీ గురించి మాట్లాడాడు. అడాప్టబిలిటీకి ఈ కంక్లూజన్ కి లింక్ ఏంటి? ఇది చూడండి, ఇది సంబంధమే లేదు. ఐసైట్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వదట. ఇంప్రూవ్ అవ్వదంటే ఇంక దాంట్లో ఉండడానికి రైట్ ఆపోజిట్ గా చెప్తున్నాడు. అవ్వదు, ఇంప్రూవ్ అవుతుందనే కదా చేస్తున్నారు వీళ్ళంతా. ఇంప్రూవ్ అవ్వదు అనుకుంటే ఈ బాధే లేదు. గాట్ ఇట్? మీకు ఇది కరెక్ట్ లా అనిపిస్తుంది కానీ కన్క్లూజన్ లింక్ చేసుకోవట్లేదు మీరు. కన్క్లూజన్ ఏంటి ఫైనల్ గా? ఇది మొత్తం స్టేట్మెంట్ అంతా కన్క్లూజన్ కాదు. ఇందులో మీకు ప్రెమైజ్ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది. కొన్ని ప్రెమైజ్ అంటే ఎవిడెన్సెస్, బేసిస్ ఇస్తారు, బేస్డ్ స్టేట్మెంట్స్ కొన్ని, వాటి నుంచి మనం డ్రా చేసిన కన్క్లూజన్ ఒకటి. మన అజంప్షన్ అనేది కన్క్లూజన్ కి సపోర్ట్ ఇచ్చేలాగా, ప్రెమైజ్ కి చేదోడు వాదోడుగా ఉండేలాగా ఉండాలి. ప్రెమైజ్ అనేది మీ ఫౌండేషన్, కన్క్లూజన్ ఏమో మీ బిల్డింగ్. ఈ అజంప్షన్ మధ్యలో వచ్చే పిల్లర్. ఇప్పుడు మధ్యలో చేరిందా, కరెక్ట్ గా మధ్యలో ఫిట్ అయిందా లేదు చూసుకోండి. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఫిట్ అయిపోయింది. చదివేటప్పుడే మీకు డౌట్ రావాలి అక్కడ ఏదో మిస్ అవుతుంది అని. ఇది కళ్ళు మూసుకొని పెట్టేస్తారు మీరు. Yeah, exactly. The amount of violence in films has increased significantly over the past 10 years. సినిమాల్లో హింస బాగా పెరిగిపోయింది. To prevent our society from becoming violent, Congress should pass a law limiting movie violence. మన సొసైటీ వైలెంట్ అయిపోకూడదంటే సినిమాల్లో వైలెన్స్ ఆపాలంటాడు. అంటే అర్థం ఏంటి? సినిమాల్లో వైలెన్స్ చూసి మన వాళ్ళు కూడా వైలెంట్ అయిపోతున్నారు అని అర్థం కదా. సినిమాలు చూసి చెడిపోతున్నారు, వీళ్ళు అలాగే తయారైపోతున్నారు అనేది అజంప్షన్, బయటికి చెప్పకపోయిన అజంప్షన్. వాచింగ్ వైలెన్స్ ఇన్ ఫిల్మ్స్ ఎంకరేజెస్ రియల్ లైఫ్ వైలెన్స్. ఒకవేళ నెగెట్ చేయండి ఒకసారి. డస్ నాట్ ఎంకరేజ్. సినిమాల్లో వైలెన్స్ చూసినా సరే జనాలు దాన్ని పట్టించుకోరు. ఆ వైలెన్స్ చూడడం అనేది వీళ్ళని ఎంకరేజ్ చేయదు అన్నాడు అనుకోండి, అప్పుడు వీక్ అయిపోతుంది. మరి ఎంకరేజ్ చేయనప్పుడు మూవీలో వైలెన్స్ తగ్గించాలని ఎందుకు చెప్పాలి? రీజన్ కూడా చెప్పాడు, టు ప్రివెంట్ సొసైటీ ఫ్రమ్ బికమింగ్ మోర్ వైలెంట్. సొసైటీ వైలెంట్ కాకుండా ఉండాలంటే సినిమాలో వైలెన్స్ తగ్గించాలి అంటాడు. కానీ సినిమాలో వైలెన్స్ ఉండడం వల్ల ఇక్కడ జనాలకి దానికి పెద్ద ఇంపాక్ట్ లేదనుకోండి, అప్పుడు ఆ లాక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, డైరెక్ట్ లింకేజ్ ఉంది. ఇది కూడా చాలా ఈజీ.
గవర్నమెంట్ ఆర్ టు అంటే షుడ్ ఎప్పటికీ షుడ్ పెట్టుకోండి. ఏ గవర్నమెంట్ షుడ్ protect and encourage free speech because free speech is an activity that is conducive to a healthy nation and that is in the best interest of people. Okay, healthy nation ki conducive ante favorable ani, in the best interest of its people and అర్థం అంటే ప్రజల ప్రయోజనాలకి కాపాడేలా ఉండేది, హెల్దీ నేషన్ కి ఫేవరబుల్ గా ఉండేది ఫ్రీ స్పీచ్. కాబట్టి ఫ్రీ స్పీచ్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ప్రజలకు ఫేవరబుల్ గా ఉండేవి అంటే ప్రజల ప్రయోజనాన్ని కాపాడేవి, ఒక హెల్దీ నేషన్ ని ప్రొటెక్ట్ చేసేవి, అలాంటి వాటిని గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంది. an activity that is in the best interest of people should be protected and encouraged by nation's government. అర్థమైందా? అంతే. ఇది బేసిక్ ఇన్ఎలియనబుల్ రైట్స్, ఇదేం చెప్పాడు అందులో చెప్పలేదు. an activity that helps government కాదు, గవర్నమెంట్ కి హెల్ప్ చేసేది కాదు, ప్రజల ప్రయోజనాలను కాపాడేది. Government ought to protect and encourage an activity that is conducive to the interest of the government. Interest of the government కాదు, interest of the people. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ గురించి చెప్పలేదు, అక్కడ అడుగుతుంది అక్కడ వరకే. ఇదంతా ఓవర్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. క్లియర్? కీవర్డ్ చూసుకోండి, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్. అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసే ఏ యాక్టివిటీనైనా సరే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఫ్రీ స్పీచ్ అలాంటి యాక్టివిటీ కాబట్టి ఫ్రీ స్పీచ్ ని ఎంకరేజ్ చేయాలి. ఇది చూడండి, without looking at options boys will say false sir అంటారు. ఇలా రాశాను అనుకోండి, ఆల్ గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పి మధ్యలో ఒకటి వదిలేశాను. సో శ్రావణి ఈజ్ బ్యూటిఫుల్ అన్నాను. Shravani is a girl. అజంప్షన్ ఏంటి? బయటికి చెప్పలేదు కానీ Shravani is a girl. శ్రావణి ఈజ్ ఎ గర్ల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈజ్ ఎ గర్ల్. సిమిలర్ గా లేదు ఇది. గవర్నమెంట్ ఏమో ఫ్రీ స్పీచ్ ని కాపాడాలి. ఫ్రీ స్పీచ్ ఈజ్ అన్ యాక్టివిటీ దట్ ఈస్, చూడండి కొంచెం అదే టైప్ లో వస్తుంది, అంటే కొంచెం రివర్స్ చేసుకోవాలి, దీన్ని ఆర్డర్ మార్చుకుంటే మీకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ శ్రావణి ఈజ్ ఎ గర్ల్ అని చెప్పలేదు నేను, కానీ సో అని పెట్టాను కాబట్టి శ్రావణి ఈజ్ బ్యూటిఫుల్ అంటాడు. సో అని పెట్టానంటే అజంప్షన్ ఏంటి? శ్రావణి అమ్మాయి అని. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా అని ఉద్దేశం. ఇక్కడ అజంప్షన్ ఐడెంటిఫై చేసుకోవడం కోసం మీకు చెప్తున్నాను. కొంచెం డిఫికల్ట్ ఇది, ఆలోచించండి. $5.4 hours, SRH 33 for no loss. ప్రశాంత్ మీకోసమే. ప్యారలల్ గా ఫాలో అవుతున్నావా? ఈ క్వశ్చన్ తో ఆపేద్దాం రండి.
ఇది హోంవర్క్ లో ఇచ్చిన పోనీ ఆలోచిస్తారా? టైం పడుతుంది, మీరు వెంటనే పట్టలేరు. టేక్ ఎ స్క్రీన్ షాట్, థింక్. మీ రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్స్ లో చేయండి. అన్ని గ్రూప్స్ లో నేను పెడతానండి, లేకపోతే నేను ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ పెడతాను, మీరు ఆన్సర్ పెట్టండి, నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్.